సార్ నమస్కారాలు. ఒక ఆవిడ మా దగ్గరికి వచ్చి తన ఇంట్లో జరిగిన అన్యాయం గురించి చెప్పింది. ఆ అన్యాయం ఏమిటంటే తన భర్తను ఎవరో భయపెట్టి తమ ప్లాట్ని వాళ్ళు రాయించుకున్నారంట. చట్ట ప్రకారం వెళ్తే ఆ ప్లాట్ తిరిగి వీళ్ళకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్? అందరికీ నమస్కారాలు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు సుప్రీంకోర్టు హైకోర్టులు విధిస్తున్న శిక్షలను చట్టాలను సామాన్య ప్రజానికానికి అందరికీ అర్థమయ్యే విధంగా చిన్న చిన్న కథల రూపంలో వివరిస్తున్నాను. మీ నుంచి నాకు సపోర్ట్ కావాలండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో కథ ఏమిటంటే, ఒక గ్రామంలో రాము అనే వ్యక్తికి ఒక పాత ఇల్లు ఉందండి. ఆ ఇంటి కింద పాతకాలపు నిధి ఉందని చెప్పేసి ఆ ఊర్లో ఒక పుకారు ఉండేది. సో ఈ పుకారు రాముకు తెలియదు. సో ఇది విన్న సోము అనే మరో వ్యక్తి, సోము ఒక వ్యాపారి ఎలాగైనా ఆ ఇల్లు కొనాలనుకున్నాడు. కాబట్టి రాముకు ఆ నిధి గురించి తెలియదు. కాబట్టి సోము ప్లాన్ చేసి, నీ ఇంట్లో దయ్యాలు ఉన్నాయి, అవి నిన్ను చంపేస్తాయి, వెంటనే నాకు తక్కువ ధరకు అమ్మేస్తే నీకు విముక్తి కలిగిస్తాను అని రాముని భయపెట్టాడు. సోము చనిపోతాననే భయంతో మరియు సోము చెప్పింది నిజమేనని రాము నమ్మి, రాము తన ఇంటి ఖరీదు ₹1,00,00,000 అయితే కేవలం 10 లక్షలకే అమ్మేశాడు. కొద్ది రోజుల తర్వాత రాముకి అసలు విషయం తెలిసిందండి. ఏంటంటే అక్కడ దెయ్యాలు లేవని, సోము తనని మోసం చేసి తనతో సంతకం చేయించుకొని తన ఇల్లును సొంతం చేసుకున్నాడని తెలిసింది. తర్వాత రాము కోర్టుకెళ్ళి కేసు వేశాడండి. అప్పుడు కోర్టులో జరిగింది ఏమిటంటే, సోము రాముని మోసం చేశాడని, భయపెట్టి సంతకం చేయించుకున్నాడని, రాము సోముకి ఇల్లు అమ్మాలనే ఆలోచన భయంతో కలిగిందని, కాబట్టి భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 28 ప్రకారంగా రాము చేసిన సంతకము చట్టబద్ధంగా చెల్లదని చెప్పేసి ఒప్పందాన్ని రద్దు చేసిందండి. కాబట్టి ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నలో తన భర్తను ఎవరో భయపెట్టి సంతకం చేయించుకున్నారు కాబట్టి చట్ట ప్రకారం వెళ్తే తమ ప్లాట్ సొంతమయ్యే అవకాశాలు వాళ్ళకు ఉన్నాయండి. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.